ఏంట్రా ఇదంతా? జరగరానిదేదన్నా జరుగుంటే? అవునరా, నువ్వు తప్ప ఎవరున్నారు మాకు? నీ ప్రాణం కంటే అమ్మాయి ఎక్కువ నీకు. అదే నేను చెప్పేది. ఆ అమ్మాయికి మనం తప్ప ఇంకెవరున్నారు? అందుకని ప్రాణాలకు తెగించి హెల్ప్ చేయాలా? వదిలే బాబాయ్, ఇది మనకేనా కొత్త? దేనికోసమో గొడవలు పడ్డాం. ఇది అమ్మాయి చదువు విషయం, పెద్ద నొప్పి లేదులే. అది సరేరా, ఆ అమ్మాయి ఏ రోజైనా నేను అర్థం చేసుకుందా? మేము ఎంత చెప్పినా వినకుండా ఐశ్వర్యాన్ని ముద్దు పేరు పెట్టుకున్న కారు అమ్మేసి ఎల్ఐసి డబ్బులను పంపించాం. ఆ విషయం కూడా ఆ అమ్మాయికి తెలవకుండా చేసావు. ఇలా ప్రతిదీ తెలవకుండా చేసుకుంటూ పోయావనుకో, ఆఖరికి నువ్వెవరో కూడా తెలవదందనుకో. తెలియాలని నేనేం చేయటం లేదు బాబాయ్. తిరుపతి ఉండిలో ఎంతోమంది లక్షల కోట్ల రూపాయలు చాటుగా సమర్పించుకుంటుంటారు. ఆ డబ్బు వేసేది దొంగో దొరో లేక నా అలాంటి మొండోడో ఎవడికి తెలుసు. అయినా ఆ డబ్బును దేవుడి దానానికి ఉపయోగించడం లేదా? అంతమంది భక్తులు నా దేవుడికే డబ్బు చాటుగా సమర్పించుకుంటుంటే ఏ తోడు లేని అమ్మాయికి నేను చాటుకు హెల్ప్ చేస్తే తప్పేంటి బాబాయ్? ఎవరేమనుకున్నా నాకు అనవసరం. ఆ అమ్మాయి బాగుండాలి. తన కోసం నేనేమైనా చేస్తాను. మీరు ఎగ్జామ్ బాగా రాశారా? ఇదేం లేదండి, వాళ్ళతో గొడవ పడ్డాను కదా, వాళ్ళ ఎవడో కత్తి పొడిచాడు, పేగి దిగింది. ఇప్పుడు పర్లేదండి, డాక్టర్ కనెక్షన్ ఇచ్చేసాడు. మజిల్ పవర్ చూపిస్తాడా? పోలీస్ పవర్ ఏంటో చూపిస్తా. కాళీ సౌండ్ సర్వీస్ అని పేరు పెట్టి గంజాయి సర్వీస్ చేస్తున్నావా? గంజాయి ఎక్కడ పెట్టాడో వెతకండ్రా. ఏంట్రా చూస్తున్నావు? 100కి 200కి మైకిల్ అద్దెకించుకొని బతికే నీకి అంత పొగరుంటే కాకి బట్టలేసుకున్న నాకెంత పొగరుండాలరా? సార్ ఇక్కడ ఉంది సార్. గంజాయి కేస్ బెయిలే ఉండదు, బతుకంతా చిప్పకూడే. ఎవడొచ్చి దాన్ని కాపాడుతాడో చూస్తా. గంజా ఉంది అంటే గింజుకుంటూ వచ్చి పుసక్కని చేయి తీసుకెళ్ళి ఆ గ్రీస్లో పెట్టావు. అది తీసి నీ ముఖానికి రాసుకో, బాగుంటుంది. కాకి బట్టలు వేసుకొని 100-200 మామూలు వసూలు చేసే నీకే అంత తెలివి ఉంటే కష్టపడి సంపాదించే నాకెంత తెలివి ఉండాలిరా? నువ్విక్కడ నాటిన గంజా నీ ఇంట్లో మొలిచింది. సౌండ్ తగ్గించా చూడు. ఏంటయ్యేది? గంజాయి వ్యాపారం చేయడానికి కాకి యూనిఫామ్ దొరికిందా? మీ ఇంట్లో గంజాయి స్వయంగా నేనే పట్టుకున్నాను. పద జేబుకు. గంజా కేసు బెయిల్ కూడా దొరకదు, బతుకంతా చెప్పకూడే. పాపా వెరీ గుడ్, వెరీ గుడ్. రేపు ఎగ్జామ్ కోసం బాగా ప్రిపేర్ అవుతున్నావా? వెరీ గుడ్. నేను బయట వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళే ఇవన్నీ అరేంజ్ చేస్తారు. పాపం ఇవన్నీ నీకు అలవాట్లేవు కదా అని నేను తెచ్చుకున్నాను. నీళ్లు తీసుకురా. నీ చేత్తో కనిపిస్తే కిక్కు బాగా ఎక్కుతుంది. పో పో.
ఇంత తొందరగా నువ్వు ఏయ్, ఎవడ్రా నువ్వు? ఖాళీ. ఓ, ఈ ఏరియాలో రౌడీజం చేసేది నువ్వేనా? రౌడీజం నేను కాదు సార్ చేసేది. మీరు బయలుదేరండి. అంటే నేను రౌడీనా? అలా అనలేదు సార్, మీరు బయలుదేరండి. లేదు లేదు లేదు, చెప్పు రౌడీ అనే కదా అన్నా? నేను అనింది అది కాదు సార్, మీరు అర్థం చేసుకోండి. ఏంట్రా కాదు? చూసావుగా పోలీస్ దెబ్బ, బాగా అర్థమైందా? పర్వాలేదు సార్, మీరు బయలుదేరండి. ఏంట్రా డ్రామా? చూసావుగా ఖాళీ దెబ్బ, ఇంతకు ముందు అర్థం కాని విషయాలని బాగా అర్థమై ఉంటాయే. ఇంకోసారి ఇంటి వైపు చూసావో పగిలిపోద్ది. ఏంటి కాలి స్వామివారి బ్రహ్మోత్సవానికి లైటింగ్ చేయడానికి తప్పితే ఎప్పుడు రావే, ఈ రోజేంటి కొత్తగా? ఏమి లేదు స్వామి, మా ఏరియాలో నాకు తెలిసిన ఒక అమ్మాయి ఈ రోజు కలెక్టర్ పరీక్ష రాయిపోతుంది. అందుకని అమ్మాయి పేరు మీద అర్చన చేద్దామని వచ్చా. ఓ బేషుగ్గా చేద్దాం. ఇదిగో స్వామి, 4 మంత్రాలు ఎక్కువ చదివి అమ్మాయి పాస్ అయ్యేటట్టు చూడండి. అలాగే. లేదు సార్, ఇంకా రాలేదు. షాపింగ్ ఇంకా తీయలేదు సార్. ఏమయ్యా, సార్. ఇక్కడ కొత్తగా ఇంపోర్టెడ్ యాంప్లిఫైర్ అమ్మాయి షాప్ పెట్టారంటే ఎక్కడది? ఓకే బాయ్. అలా సీదా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళండి, రైట్ సైడ్ చూస్తే అక్కడే ఉంటుంది. తెరిచుంటారా? తెచ్చారు. సరే. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు? చెప్పాను కదా నా వెంట పడద్దని. నీకు అర్థం కదా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా నువ్వు మారవా? అది కాదండి, నేను ఇక్కడ ఏంటి, నువ్వు నాకు హెల్ప్ చేయడానికి వచ్చానని చెప్తావు అంతే కదా? చూడు, నీ హెల్ప్ నాకు అవసరం లేదు. నన్ను భగవంతుడే కాపాడతాడు. ఒకవేళ నిజంగా నాకు హెల్ప్ చేయాలనుకుంటే దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకు. అదే నువ్వు నాకు చేసే పెద్ద హెల్ప్. ఏంటన్నా, ఎందుకలా అమ్మాయి అనవసరంగా తిడుతుంది? మనకు కనిపిస్తే తిట్టకుండా ముద్ద పెట్టుకుంటుంది. పద, మన పని చూసుకుందాం. నేను అరగంటలో వస్తానురా. చెప్పానుగా సీతాదేవి ఇంటికి వెళ్తున్నానని. ఏయ్, కొండ్రా, కొండి. ఈ చుట్టుపక్కల ఏరియాలో గల్లీ గల్లీ వెతికి వీళ్ళందరినీ నేనే పట్టుకున్నాను సార్. వీళ్ళు కాదు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. నీ వల్ల చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మన స్టేట్కి ఫస్ట్ టైం గౌరవం దక్కింది. మన దేశంలో టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కరెక్ట్ టైంలో వాళ్ళలో ఆ టాలెంట్ని గుర్తించడానికి, కష్టాల్లో హెల్ప్ చేయడానికి ఖాళీ లాంటి మనిషి వాళ్ళకు దొరకలేదు. కానీ నీకు అలా కాదు, ఖాళీ లాంటి మంచి మనిషి అండగా ఉన్నాడు. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. బెస్ట్ ఆఫ్ లక్. ఖాళీని అడిగానని చెప్పమ్మా. ఏంటమ్మా కాళీ కోసం చూస్తున్నావా? పొద్దున్నుంచి టపాసులు స్వీట్స్ అని ఏరియా అంతా ఒకటే హడావుడి చేసేస్తున్నాడు. నువ్వు పాస్ అయితే అన్నదానం చేస్తానని మొక్కుకున్నట్ట. ఇప్పుడు గుళ్ళో ఉండుంటాడు. అమ్మా జ్యోతి, బాగున్నావమ్మా? మీరెలా ఉన్నారు? చాలా సంతోషంగా ఉన్నావమ్మా. నేను కూడా మీకు సంతోషమైన విషయం చెప్దాం అనుకుంటున్నాను. కాళీ మాకు అన్ని విషయాలు చెప్పాడమ్మా. ఇప్పుడు మేమిద్దరం వీడింటి నుంచే వస్తున్నాం. అవునమ్మా, ఎప్పుడు కాళీకి మా గురించి నువ్వు చెప్పావో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకే కష్టం రాకుండా అతనే చూసుకుంటున్నాడు.
కొడుకు పోయి కొరుగు పెట్టే దిక్కులేని మాకు ఆ దేవుడే కాళీని మా దగ్గర పంపించాడమ్మా. కడుపును పుట్టకపోయినా కాళీని మా సొంత బిడ్డ అనుకుంటున్నాం. నువ్వు కోడలుగా మా ఇంట్లో అడుగు పెట్టాలని ఆశపడుతున్నావు. నువ్వు అనుకున్నది సాధించడం కోసం నీ స్నేహితుడుగా ఇంత కష్టపడ్డవాడు నీకు భర్తగా వస్తే నువ్వు చాలా సుఖపడతావమ్మా. నువ్వు ఐఏఎస్ పాస్ అయ్యావని తెలిసి నీకంటే వాడెంత ఆనందపడుతున్నాడో చూడు. ఏమ్మా, ఇష్టమని చెప్పమ్మా. నీకిష్టమేనని చెప్పమ్మా. ఇంకెందుకమ్మా ఆలోచిస్తున్నావు? సరే నేను చెప్పమ్మా. వెంటనే పంతులు గారిని పిలిచి ముహూర్తాలు పెట్టిద్దామండి. నాకు చాలా సంతోషంగా ఉంది. వదిన గారు, మీకు తెలిసిన పంతులు గారు ఎవరైనా ఉంటే ఏంటి మనం అనేది? అవునరా, జ్యోతి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. నిజంగానా? అవును బాబు, ఇప్పుడే మేము అందరం జ్యోతితో మాట్లాడొస్తున్నాం. తను పెళ్లి ఒప్పుకుంది. అట్టెట్టెట్టెట్టెట్టెట్టె. ఎంత సిగ్గొచ్చిందిరా బాబు. కంగ్రాచులేషన్స్. నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. పెళ్లి చేసుకొని 100 ఏళ్లు కాపురం చేయాలని ఆశపడ్డాను. కానీ నా ఆశ తీరలేదు. పర్వాలేదు, నీ ప్రేమ సక్సెస్ అయింది కదా, ఆ సంతోషంతోనే నేను బతికేస్తాను అని కుమిలిపోయి కళ్ళ నీళ్లు పెట్టుకుని ఏడుస్తాననుకున్నావా? నా క్యారెక్టరే వేరు. కోరుకున్నది దొరకపోయినా దొరికిందంతా అడ్జస్ట్ అయిపోయే టైప్ నేను. నాకు తగినవాడు ఎవడో దొరుకుతాడు. మైక్ సెట్ వాడికి పోలీస్ పెళ్ళామే ఎక్కువ అనుకున్నాను. గ్రేట్, కలెక్టర్ నీకు భారీగా దొరికింది. బెస్ట్ ఆఫ్ లక్. వస్తాను. చూడండమ్మా, వచ్చిన వాళ్ళందరికీ పన్నీరు అది కొట్టండి. మీరు రావడం చాలా అరే, వదలండి, వాళ్ళ చెయ్యి వాచిపోద్ది. రై ఎంతసేపు రిపేర్ చేసేది? ఒక్క లైట్ కూడా సరిగ్గా వెళ్ళగట్టాలా? ఇక మన సర్వీస్కే చెట్ట పెడితే తెచ్చేటట్టున్నావు. పో. రండి రండి, మీరు మా పెళ్లికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. మీ ఆయన ఎందుకు తీసుకొచ్చారు అనవసరంగా? వాడు పట్టుకుంటే ఏంటి ఏంటయ్యా ఇది? ఊరు వాళ్ళందరి పెళ్లికి నువ్వే కదా పని చేస్తావు. నీ పెళ్లికి నువ్వే పని చేసుకుంటే ఎవరన్నా నవ్వుతావు. ముందు తొందరగా రెడీ వెళ్ళు. ఆల్రెడీ రెడీ అయ్యే కదా ఉన్నాను. నువ్వు చేసుకునేది మామూలు అమ్మాయిని కాదు, కలెక్టర్ని. ముందు ఆ కటింగ్ తీసేద్దాం.